హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్. సో, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. ఓకే. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే. అండ్ లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళటానికి యూజ్ అవుతుంది. ఓకే. ఇంకొంతమందికి మన ఛానల్ అనేది సజెస్ట్ అవుతుంది. సో, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండండి. సో, మీ నుంచి నేను అట్‌లీస్ట్ ఒక 1,000 లైక్స్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి. ఎవరైనా చూడొచ్చు. మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు. సో, ఎవరైనా చూడొచ్చు. ఇంకా అదర్ రిలేషన్‌షిప్ లైక్ ఫ్రెండ్స్ గురించి కానీ. సో, మీరు ఎవరి గురించి ఈ రీడింగ్ చూస్తున్నారో సో, వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకే. మా వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ వాళ్ళు మా పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అండ్ అందరూ రాసుల పరంగా చెప్పండి మేడం అని అడుగుతున్నారు. సో, ఇక్కడ వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఉంటారండి. ఒక్కరని నేను స్పెషల్‌గా ఏం మెన్షన్ చేయలేను. ఓకే. అన్ని రాసుల వాళ్ళు ఉంటారు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి రాసుల పరంగా అలా స్పెషల్‌గా మెన్షన్ చేయడానికి కుదరదు. సో, చూద్దాము మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ కోసం అని. ఇది టైం అలా ఏం లేదండి. ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మీ ముందుకొస్తే అప్పుడు ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. సో, మీరేంటంటే ఇంకా ఎన్నాళ్ళు నా పర్సన్ కోసం ఎదురు చూడాలి అనని అనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు. ఓకే. ఎన్నాళ్ళు నేను తన కోసం ఎదురు చూడాలి? ఎంత టైం అని తనకివ్వాలి? ఎంత టైం ఇచ్చి చూడాలి? ఎంత టైం అయితే తను నన్ను అర్థం చేసుకుంటారు? నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకొస్తారు? సో, నా 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 ఎమోషన్స్‌ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు నేను వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమవుతాను? ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి? మీరేమో మీ పర్సన్‌తో ఎమోషనల్ బాండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎమోషనల్‌గా తనకి దగ్గరవ్వాలి అనుకుంటున్నారు. తనతో మీ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఓకే. అది మీరు ఆలోచించేది. సో, మీరేంటంటే మీ పర్సన్‌తో కలిసి ట్రావెల్ చేయాలి. లైఫ్ షేర్ చేసుకోవాలి. ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే గనక మా మధ్య డిస్టెన్స్ ఇంకా ఇంతే పెరుగుతుందా? లేకపోతే తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? అని మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌తో యాక్చువల్లీ చెప్పాలంటే మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్టెడ్ అయ్యారు. సో, ఇది ఎవరైనా కానియండి ఎమోషనల్లీ కనెక్టెడ్ అయ్యి ఉన్నారు మీ పర్సన్‌కి. సో, తను మిమ్మల్ని డిస్టెన్స్ పెట్టినా మీరు తనని మాత్రం డిస్టెన్స్ పెట్టలేకపోతున్నారు. దూరం పెట్టలేకపోతున్నారు.
బికాస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారు మీరు మీ పర్సన్‌కి. తన గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక మీరు, మీ హస్బెండ్, మీ వైఫ్ సెపరేషన్‌లో ఉన్నారా? ఒకవేళ మీ మధ్య డిస్టెన్స్ అనేది చాలా పెరిగింది అని కూడా కనిపిస్తుందిక్కడ. ఓకే. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. లైక్ అది ఎవరి వల్ల అయినా కానీ డిస్టెన్స్ పెరిగింది. సెపరేషన్ వచ్చింది మీ ఇద్దరి మధ్య. సో, అందుకే మీరు ఎమోషనల్ కనెక్షన్ కోసం చూస్తున్నారు. ఆ సెపరేషన్ ఎలా తగ్గించాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మీ మధ్య పెరిగిన డిస్టెన్స్‌ని తగ్గించాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏంటంటే అది ఇంకా ఈ హార్స్ చూడండి. మీరెంత తగ్గించాలి, ఎంత దగ్గర చెయ్యాలి అన్నా కూడా ఒక హార్స్ ఇటెళ్తుంది. ఇంకో హార్స్ ఇంకో వైపెళ్తుంది. సో, అలా అంటే అర్థం ఏంటి? మీరొక సైడ్ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఇంకో వైపు వెళ్తున్నారు. సో, ఇలా ఒకరు ఒక సైడు, ఇంకొకరు ఇంకొక సైడ్ ఉంటే అది ఎలా సెట్ అవుతుంది? రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇద్దరూ ప్యారలల్‌గా ఎళ్ళాలి. అంటే ఒక లైన్‌లో వెళ్ళాలి. మీరేమో ఇటువైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఈయనేమో ఇటువైపు వెళ్తున్నారు. ఆ పర్సన్ ఏమో అటువైపు వెళ్తున్నారు. సో, అందుకే మీ రిలేషన్ ఒక ఒక ఏమంటారు? ఒక పాయింట్ దగ్గరికి రాలేకపోతుంది. సో, చూద్దాం. సో, మా కనెక్షన్ ఇంకా ఇంతేనా? ఏమన్నా ముందుకు వెళ్తుందా? ఎండ్ అయిపోయిందా? ఇదే మీ ఆలోచన. ఏమన్నా ఎండ్ అయిపోయిందా? లేకపోతే ఆల్రెడీ ఇది ఎండ్ అయిపోయిన రిలేషనా? లేకపోతే మా రిలేషన్ ఏమన్నా ఫ్రెష్ స్టార్ట్, మా ఇంకేమన్నా నా నా జీవితంలో ఇంకేమన్నా సంతోషం ఉందా? మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి తిరిగొస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఓకే. మీరు ఇంతేనా? లేకపోతే మళ్ళీ న్యూ స్టార్ట్ ఏమన్నా అవుతుందా మా రిలేషన్? నా పర్సన్ నన్నెప్పుడు అర్థం చేసుకుంటారు? ఎప్పటికి నేను తనకి కరెక్ట్‌గా అర్థం అవుతాను? నా పెయిన్ అనేది నా పర్సన్‌కి ఎప్పటికి అర్థమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు యాక్చువల్లీ మనీ పరంగా ఏమీ ప్రాబ్లమ్ లేదు. మెటీరియల్ థింగ్స్‌కి మీరు పెద్ద వాల్యూ ఇవ్వరు. కానీ ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవడానికి మీ పర్సన్ మీతో లేరు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనం అనిపిస్తుంది. సో, మీ చుట్టూతా మీకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, మీ పర్సన్ లేని ఫీలింగు, ఆ మిస్సింగ్ ఫీలింగు, ఆ బాధ అది ఎవరితో కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో ఉన్నారు మీరు. ఎవరికి చెప్పినా ఎమోషనల్ పెయిన్ అనేది అర్థం కాదు. అలాంటిది నా లైఫ్ అని మీరు బాధపడుతున్నారు. సో, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో, స్పైయింగ్ అనేది నడుస్తుంది. మీ పర్సన్ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? లైక్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ మీరు ఫాలో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? వాళ్ళేమన్నా పోస్టులు పెడుతున్నారా? అంటే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో మీరు. లైక్ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమి అప్డేట్ చేస్తున్నారు? లేకపోతే వాట్సాప్ కానీ, ఇన్‌స్టా కానీ, ఫేస్‌బుక్ కానీ ఇలా సోషల్ మీడియా సైట్స్ ఏవున్నా సరే వాళ్ళు ఏమేమి అప్‌లోడ్ చేస్తున్నారు? సో, వాళ్ళని మీరైతే గనక ఒక కంట కనిపెడుతున్నారని చెప్పాలి. బికాస్ యూ ఆర్ మిస్సింగ్ దెమ్ కదా! జనరల్లీ ఆ పెయిన్ ఉంటుంది ఎవరికైనా వాళ్ళ పర్సన్‌ని వాళ్ళు అర్థం చేసుకోకుండా డిస్టెన్స్‌లో పెడితే. సో, ఆపర్చునిటీ కావాలి మీకు. మళ్ళీ తను మీకొక ఛాన్స్ ఇస్తే బావుంటుంది అని అనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీకొక ఛాన్స్ ఇవ్వాలి. మళ్ళీ మీతో రిలేషన్ న్యూ బిగినింగ్ కావాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. ఓకే.
మళ్ళీ నాకెప్పుడు వస్తుంది ఆ అవకాశము? మీకైతే మళ్ళీ మీ పర్సన్‌తో రీస్టార్ట్ కావాలి. ఫ్రెష్ న్యూ బిగినింగ్ కావాలి అని అనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్. సో, మీరు చాలా బాధపడుతున్నారు. లోన్‌లీగా ఉంటున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఈ పెయిన్ అనేది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అందరికీ దూరంగా ఉండాలనిపిస్తుంది. అలోన్‌గా ఉండిపోతున్నారు. ఓకే. ఈ పెయిన్ నుంచి మీకు బయటికి రావడం ఎలా రావాలి అనే విషయం అర్థం కావట్లేదు. సో, ఏంటంటే ఇలా ఈ పర్సన్ విషయంలో ఇక్కడ ఉంది చూసారా? ఇలా అనవసరంగా ఈ పర్సన్‌కి నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి ఏమంటారు? నాకు చెప్పడానికి అర్థం కావట్లేదు. నేనే ఈ లవ్ అనే ట్రాక్‌లో కానీ, ఈ పర్సన్ ఇదిలో కానీ డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయాను. డీప్‌గా వెళ్ళిపోయాను నేను. ఈ పర్సన్‌తో నేను డీప్‌గా కనెక్ట్ అయ్యాను. ఓవర్‌గా ఇన్వాల్వ్ అయ్యానా? ఓవర్‌గా ఆలోచిస్తున్నానా అని మీకు అనిపిస్తుంది. తనకేమీ అంత ఫీలింగ్స్ ఏం లేవు. అంటే నేనే చాలా ఎక్కువ ఈ పర్సన్‌తో ఊహించుకున్నాను. ఈ పర్సన్‌ని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాదే తప్పేమో అన్న టైప్ మీకు అనిపిస్తుంది. నేనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నానేమో ఈ పర్సన్ పైన, హోప్స్ పెంచుకున్నానేమో, నాదే తప్పేమో, ఇలా సెల్ఫ్ అనేది మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు. సో, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక ఈ పర్సన్‌కి మీకు కిడ్స్‌కి సంబంధించి ఏదో ఇష్యూస్ ఉంది. ఓకే. అండ్ ఈ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ కావాలి అని ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా కాలం నుంచి తెలిసిన పర్సన్. లైక్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్. లేకపోతే ఈ పర్సన్‌తో కనుక మీ రిలేషన్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. కొన్ని ఇయర్స్‌గా మీకు ఈ పర్సన్‌కి రిలేషన్ అనేది ఉంది. వాళ్ళు మీకు చాలా వెల్ నోన్ పర్సన్. ఇప్పుడు రీసెంట్‌గా పరిచయమైన పర్సన్ అయితే ఏం కాదు. పాస్ట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఆ పర్సన్‌తో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అనేవి గుర్తొస్తున్నాయి. గుర్తు తెచ్చుకుంటున్నారు. సో, మీరేంటంటే ఆ పర్సన్ పైన కోపము అలాంటివి పెంచుకోలేకపోతున్నారు. సో, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ గురించి. మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి రావాలి అని మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ పైన అంటే మీరు బాధపడుతున్నారే కానీ ఇక్కడ మీరు ఎమోషనల్‌గా బాధపడుతున్నారే కానీ ఆ పర్సన్ పైన మీకు కోపం అనేది రావట్లేదు. అరే! నేను మోసపోయాను, లేకపోతే నన్ను చీట్ అయిపోయాను, ఇలాంటి ఫీలింగ్స్ మీకెక్కడా లేదు. స్టిల్ ఇంకా నా పర్సన్ నాకొస్తే బావుండు, మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉంటే బావుండు అని మీకు అనిపిస్తుంది. సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఏంటంటే మీరు మీ గురించి కన్నా కూడా ఈ పర్సన్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచించడం మర్చిపోయారు. మీ గురించి కేర్ చేయడం మీరు మర్చిపోయారు. 24/7 మీరు వీళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. ఓకే. మీకేం కావాలి? ఆ ఆలోచనలనేది మీరు మర్చిపోయారు. 24/7 మీ మీ పర్సన్ గురించే ఆలోచనలు. అదనమాట. సో, ఇక్కడ కొంతమందయితే కనుక మీ పర్సన్ మిమ్మల్ని కాదని చెప్పి థర్డ్ పార్టీ దగ్గరికెళ్లారు. థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారు. సో, అందుకే మీరు బాధపడుతున్నారు. ఓకే. కొంతమందికి థర్డ్ పార్టీ అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఓకే. ఫ్రెండ్స్ మాటలు విని కానీ, లేకపోతే సొసైటీ గురించి కానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ గురించి. సో, ఇన్ని సినారియోస్ ఉంటాయి. సో, ఇంతమంది చూస్తున్నారు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒక పర్సన్ అని స్పెషల్‌గా మెన్షన్ చేయలేము. ఓకే.
థర్డ్ పార్టీ మాటలు విని నన్ను నా పర్సన్ దూరం పెట్టారు అని మీరు ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. సో మా రిలేషన్ ఒక బ్యాలెన్స్కి వస్తే బాగుండు, ఒక అండర్స్టాండింగ్కి వస్తే బాగుండు, నా పర్సన్ నన్ను బాగా అర్థం చేసుకుంటే బాగుండు, ఎప్పటికైనా నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారా లేదా ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు. ఒక బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలి ఈ రిలేషన్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఎంత బ్యాలెన్స్ తీసుకురావాలని ట్రై చేసినా అది అవ్వట్లేదు. ఎందుకు? ఎంత బ్యాలెన్స్ చేయడానికి చూసినా, ఎంత తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా ఇది ఇంకా స్టిల్ బ్యాలెన్స్కి రాలేకపోతుంది, అవ్వలేకపోతుంది అని ఆలోచిస్తున్నారు. సో ద ఎంపరర్. సో ఇంకా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మొండిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ ఇవన్నీ అవ్వట్లేదు. మీలో చాలా కోపం పెరిగిపోతుంది, చాలా మొండితనంగా ఉన్నారు. నాకు నా పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి, నేనైతే వదులుకోవడానికి సిద్ధంగా లేను, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఈ పర్సన్ నాకు కావాలి అన్నంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో మీరైతే చాలా మొండిగా ఉంటున్నారు. మీ పర్సన్ మీకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నా పర్సన్ నాకు కావాలి అని స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ కొంతమందిది కూడా చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అన్నట్టుగా కూడా కనిపిస్తుంది మీది. సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మాకు క్లారిటీ ఇవ్వండి. సో మీ పర్సన్ అయితే కనుక చాలా పెయిన్లో ఉన్నారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు కూడా అదే పెయిన్ అనుభవిస్తున్నారు. అదే పెయిన్ ఏంటో అంటే మిమ్మల్ని పెట్టిన పెయిన్ ఏంటి అనేది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినందుకు, లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, మిమ్మల్ని అర్థం చేసుకోలేనందుకు ఇప్పుడు వాళ్ళు అలాంటి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఓకే, ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మీ లవ్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళు అదే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళకి ఏం యాక్షన్ తీసుకోవాలో అనేది అర్థం కావట్లేదు. చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఆలోచనలు అనేది వీళ్ళకి చుట్టేస్తున్నాయి. భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మో అదేమో, అమ్మో ఇదేమో, అలా చేస్తే అలా అయిపోతుందేమో, ఇలా చేస్తే ఇలా అయిపోతుందేమో, అసలు ఒక్కదాని వెంట ఒకటి ఆలోచనలు అనేది రౌండ్ ఆఫ్ చేస్తున్నాయి ఈ పర్సన్కి. అందుకే వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు మీ సైడ్. సో మీరేమో హ్యాపీగా ఉన్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. లైక్ మీరేంటి, మనీ పరంగా మీకు ఏదో ఒక జాబ్ వచ్చింది, లేకపోతే మీరు కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు, అంటే మీ సెల్ఫ్ మీరు చూసుకుంటున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీకు మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో చూడండి, ఇక్కడ డెక్లో కూడా చారియోట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ డెక్లో కూడా చారియోట్ కార్డ్ వచ్చింది.
సో ఏంటంటే ఈ పర్సన్ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోయింది అనేది వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఓకే, డిస్టెన్స్ అనేది పెరిగింది. సో నా వల్లే నేను తనకి ప్రాపర్గా లవ్ ఇవ్వకపోవడం వల్లే ఎమోషనల్గా తను తనతో బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్లే, లేకపోతే నా మిస్అండర్స్టాండింగ్స్ వల్లే, నా ఈగో యాటిట్యూడ్ వల్లే ఇప్పుడు నా నా పర్సన్ నన్ను వదిలేసి కెరియర్ పైన ఫోకస్ చేసింది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. చెప్పాను కదా, ఇదివరకు ఏంటి, ఒకళ్ళు ఈస్ట్ అంటే ఒకళ్ళు వెస్ట్ వెళ్తే ఎలా ఈ రిలేషన్ ఒక 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 సెంటర్కి అనేది ఎలా వస్తుంది, ఒక మిడిల్కి అనేది ఎలా వస్తుంది. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను నా పర్సన్ అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నా సరే, నా పర్సన్ నన్ను అర్థం చేసుకునే స్టేజ్ దాటిపోయింది. బికాస్ తను చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా మా రిలేషన్ సెట్ అవుతుందా లేదా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చాలా ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చూసారు కదా, కింగ్ ఆఫ్ కప్స్. సో తనే మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, తన ఫీలింగ్స్ ఏంటి ఎక్స్ప్రెస్ చెయ్యాలి, తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు అది మీకు చెప్పాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో చూసారా, కానీ ఈ పర్సన్ ఏంటంటే చాలా తను ఏంటంటే మీకు మీ పర్సన్ అంటే ఇంకా మీకు ఇష్టం ఉంది, మీరు కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో ఒక చోట మీ పర్సన్కి ఇంకా హోప్ ఉంది. మీరు ఇంకా తను వస్తే మీరు ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ మీరు ఇంకా తనతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్స్, కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఎమోషనల్గా మీరు కూడా స్టిల్ ఇంకా ఆ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారని తెలుసు. కాకపోతే ముందు అంతా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారా లేదా, అంటే తను అర్థం చేసుకుంటారా లేదా అని అనుకుంటున్నారు. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ మీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయరేమో అని మీ పర్సన్ అంటే ఉంటుంది కదా ఇంటెన్షన్. సో అది మీరు ఇంతకు ముందులాగా ఎమోషనల్గా అంత ఎక్కువ ఉండరు. ఏదైనా సరే ఒకవేళ మీరు మాట్లాడినా సరే అది నార్మల్ మినిమంగా ఉంటుందే కానీ అంత ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వరేమో. బట్ స్టిల్ తనకి తెలుసు మీరు ఇంకా తనని యాక్సెప్ట్ చేస్తారు, తనకి ఇంకా ప్లేస్ ఇస్తారు అని. కాకపోతే ఏంటంటే అది ఇదివరకు ఉన్నట్టుగా ఉండదేమో అని మీ పర్సన్ ఫీలింగ్. సో ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, మీ పర్సన్కి అయితే ఎక్కడి నుంచి అంటే మొదలు పెట్టాలి అనేది అర్థం కావట్లేదు, ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎలా మీతో మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అనేది అసలు అర్థం కావట్లేదు మీ పర్సన్కి. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని అంత డీప్గా హర్ట్ చేశారు. సో మిమ్మల్ని ఫేస్ చేయాలంటే భయం వేస్తుంది. సో మీ పర్సన్ కూడా పేజ్ ఆఫ్ వర్డ్స్, మీరు స్పై చేస్తున్నారు, ఇక్కడ మీ పర్సన్ స్పై చేస్తున్నారు. ఓకే, ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది, సో ఇక్కడ పేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది. సో ఈ మీ ఇద్దరూ సేమ్ ఈక్వల్గా ప్యారలల్గా ట్రావెల్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. సో మీ పర్సన్ కూడా మీ గురించి స్పై చేస్తున్నారు సోషల్ మీడియాస్లో, లైక్ వాట్సాప్లో డీపీ చేంజ్ చేశారా, లేకపోతే ఏమన్నా స్టేటస్ పెట్టారా, పెడితే ఏం స్టేటస్ పెట్టారు, ఏమైనా సాడ్ స్టేటస్ పెట్టారా, తన గురించి ఏమైనా పెట్టారా, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్కి ఏదైనా పార్టీస్కి వెళ్ళింది పెట్టారా. సో ఇలా చెక్ చేస్తున్నారు. స్పైయింగ్ అయితే నడుస్తుంది ఇద్దరి మధ్య. సో చీట్ చేశాను,
నేను నా పర్సన్‌ని చీట్ చేసినందుకు, మోసం చేసినందుకు, తనకి తెలియకుండా నేను ఆహ్, ఈ పర్సన్ ఏంటంటే స్నీకీ ఎనర్జీ. లేకపోతే ఈ పర్సన్ మీ మీ నుంచి మనీ తీసుకొని ఉండుండొచ్చు. లేకపోతే మీ ఎమోషనల్‌గా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. మనీ పరంగా చీట్ చేసి ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి మీ లవ్ కానీ, మీ మనీ కానీ, మీ టైం కానీ ఇవి మీకు తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయారు. నేను నా పర్సన్‌ని మోసం చేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? ఓకే. ద వరల్డ్. ఇంక ఈ రిలేషన్ ఇక్కడే ఎండ్ అయిపోయిందా? లేకపోతే ఏమన్నా ముందుకెళ్తుందా? అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఎగ్జాక్ట్‌గా చూడండి. మీ మీ కార్డ్సే ఇటు సైడ్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ఓకే. సేమ్ కార్డ్స్, సేమ్ ఫీలింగ్స్. సో, కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. క్లారిటీ మిస్ అవుతున్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. ఏమి డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రెషర్‌గా ఉంది. అంటే ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కానీ డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఆలోచనలోనే ఉంది ఇంకా. ఒక నిర్ణయానికైతే రాలేకపోతున్నారు. బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని ఉన్నారు. అంటే భయపడుతున్నారా? లేకపోతే ఒక క్లారిటీ రాలేకపోతున్నారా? సో, అదనమాట. సో, 6 ఆఫ్ స్వర్డ్స్. సో, తనకి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకెందుకు నా పర్సన్ రానివ్వరు. బికాజ్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. వాళ్ళు ఇక్కడ ద ఎంపరర్ కార్డ్ ఉంది కదా, కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ అయిపోయారు. ఈ స్ట్రాంగ్నెస్ ఇంకా నన్ను అలో చేయరేమో, ఇంక ఇంతేనేమో, నేనే మూవ్ ఆన్ అవ్వాలేమో అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. స్టార్. బట్ స్టిల్ మీ పర్సన్కి ఎక్కడో ఒక చోట ఏదో ఒక హోప్ ఉంది. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు, తనని మీరు లైఫ్లోకి రానిస్తారు అన్న హోప్ అయితే మీ పర్సన్కి ఇంకా ఉంది. అండ్ స్పిరిచువల్గా కూడా మీరు తనని యాక్సెప్ట్ చేయాలి అని వీళ్ళు టెంపుల్స్కి వెళ్ళడం కానీ, పూజలు కానీ, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది అవుతున్నారు. అంటే రియలైజేషన్ అనేది వస్తుంది వీళ్ళ లైఫ్లో. ఓకే. ఒక బ్యాలెన్స్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ ఇలా ఒక బ్యాలెన్స్కి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఈ 2 పాట్స్లో వాటర్ అనేది ఈక్వల్గా పోయాలి అని చూస్తున్నారు. ఒక బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలి అని చూస్తున్నారు. స్పిరిచువల్గా కూడా అవేకన్ అవుతున్నారు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, నా టైం చేంజ్ అయితే బాగుండు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. టైం చేంజ్ అయ్యి నా కర్మ నేను అనుభవిస్తున్నాను, ఎప్పటికీ నా కర్మ మారుతుందో, నాకు అనుకూలంగా మారుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్. సో, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా 2 కార్డ్స్ తీద్దాము. సో, హీల్ అవుతున్నారు. ఓకే. ఒకటి హీల్ అవ్వడం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నైట్ టైమ్ నిద్రపోయే ముందు కూడా మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకే. నిద్ర పట్టట్లేదు. ఓవర్ థింకింగ్ చాలా నడుస్తుంది వీళ్ళ లైఫ్లో. ఏమైపోతుంది, లైఫ్ ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నా పర్సన్ అని ఆలోచిస్తున్నారు. సో, 6 ఆఫ్ పెంటకల్స్. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటకల్స్. 6 ఆఫ్ పెంటకల్స్, 6 ఆఫ్ పెంటకల్స్. చాలా ఈక్వల్గా ఉన్నాయి మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది. సో, ఒక బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలి. బ్యాలెన్స్ అనేది మా రిలేషన్లో చాలా లేదు. అంటే ఒక బ్యాలెన్స్కి అయితే రాలేకపోతుంది.
ఒక బ్యాలెన్స్ అయితే తీసుకురాలేకపోతున్నాను అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చాలా స్ట్రగుల్స్ పడ్డాను ఈ రిలేషన్‌లో. చాలా చాలా బాధలు పడ్డాను. చాలా అనుభవించాను. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ రిలేషన్‌లో అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక 6 ఆఫ్ కప్స్. నేనే తన లవ్‌ని వద్దనుకొని వెళ్ళిపోయాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. తన సైడ్ నుంచి తను చాలానే ఎమోషనల్‌గా నాకు ఇచ్చింది. బట్ నేనే మెటీరియల్ థింగ్స్ అంటే మనీ విషయం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ విషయం గురించి కానీ ఆలోచించి నేనే తనని యాక్సెప్ట్ చేయలేదు. నేనే ఈ రిలేషన్ నుంచి వాక్ అవే చేశాను. ఒక బ్యాలెన్స్‌కి తీసుకురాలేకపోతున్నాను. వాక్ అవే చేశాను. నాదే తప్పు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఒక బ్యాలెన్స్‌కి తీసుకురాలేకపోతున్నాను అనుకుంటున్నారే తప్ప కంప్లీట్‌గా వీళ్ళేంటంటే మీతో రిలేషన్ కావాలి, లైక్ మీరున్నంత ప్యాషనేటెడ్‌గా ఎమోషనల్‌గా షేర్ చేసుకోవాలి. అంటే మీరు చాలా ఎమోషనల్ ఉన్నారు. ఒక్కొక్కసారి సడన్‌గా ఏంటంటే మీ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు, మీ పర్సన్ మీకు గుర్తొచ్చినప్పుడు లిటరల్లీ మీరు ఏడ్చేస్తున్నారు. ఎమోషనల్‌గా చాలా వీక్ అవుతున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్‌గా వీక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నారు. ఓకే. మీకు మీ పర్సన్‌కి ఇదే డిఫరెన్స్. ఓకే. వాళ్ళ ఫీలింగ్స్ ఎంతొచ్చినా సరే మీతో ఎమోషనల్‌గా ఎంత కనెక్షన్ అయినా సరే వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్‌గా వెళ్ళడానికి తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. కానీ మీరేంటంటే ఎమోషనల్‌గా చాలా వీక్, చాలా డల్, ఏడ్చేస్తున్నారు. ఒక్కొక్కసారి మీకే సడన్‌గా అనిపిస్తుంది. ఏదేవైతే ఏమైంది? నా పర్సన్‌కి నేను కాల్ చేస్తాను. మాట్లాడాలనిపిస్తుంది. ఇలా ఉంది మీ ఎమోషన్స్. సో, ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.